అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై ఈ నెల 30న నిర్ణయం తీసుకుంటామని కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 31న విచారణ వాయిదా వేసింది హైకోర్టు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, హైకోర్టు ఆదేశాల వివరాలేంటి? తరంగిణి అగ్రిగోల్డ్ ఆస్తుల విచారణ సంబంధించి హైకోర్టులో కొద్దిసేపు విచారణ జరిగింది. దీనికి సంబంధించి కూడా అగ్రిగోల్డ్ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ఆస్తుల విక్రయానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సంబంధించినటువంటి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించాల్సి ఉండగా వీళ్ళంతా కూడా ఈ నెల 30 డిసెంబర్ 30న ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయాలు తీసుకుంటామని కోర్టు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ 31 రోజు ఒక పూర్తి నివేదికను కూడా కోర్టుకు సమర్పిస్తామని ఆ త్రిసభ్య కమిటీకి కోర్టు తెలిపిన నేపథ్యంలో కూడా కేసును ఈ నెల 31కి వాయిదా వేసింది. అయితే ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏ నివేదిక కోర్టు సమర్పిస్తుంది అంటే మొత్తం మీద ఇప్పుడు వరకు అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి దాదాపు 15 రోజుల్లో యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కూడా ఎంఎస్టీసీ అనేటువంటి ఒక సంస్థతో పాటు మరొక 2 సంస్థలు కూడా నేపథ్యంలో కూడా అంటే ఏ ఆస్తుల విక్రయానికి సంబంధించి దాదాపు 14 ఆస్తులు మరొక 5 ఆస్తులకు సంబంధించి కూడా ఆ విక్రయానికి కోర్టు అనుమతించిన నేపథ్యంలో వాటిని ఏ విధంగా అంటే యాక్షన్ ప్లాన్ రూపొందించాలి అంటే ఎట్లా మార్కెట్ లోకి వెళ్ళాలని కూడా ఒక కమిటీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎంఎస్టీసీతో పాటు మిగతా కంపెనీలతో పాటు ఈ త్రిసభ్య కమిటీ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని కూడా ఈ విధంగా చేయబోతున్నామని చెప్పేసి ఈ నెల 31న కోర్టుకు ఒక నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆ యొక్క యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది. 15 రోజుల్లో కూడా అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించిన పూర్తి నిర్ణయం ఈ నెల 31న రావచ్చని కూడా మొత్తం అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా ఆనందం వ్యక్తం చేసుకునే పరిస్థితి. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 31న తీసుకునేటువంటి కోర్టు నిర్ణయం ఈ అగ్రిగోల్డ్ బాధితులు కావచ్చు ఏజెంట్ల విషయంలో కీలకంగా ఉంది. థ్యాంక్ యూ వాసు.